మూడోది ఇందా చెప్పారు వైలెన్స్. ఒక అకౌంటబిలిటీ లేదు పబ్లిక్ కి గానీ ఇంకొకళ్ళకి గానీ. గబక్కన ఏదైతే హాస్పిటల్ మీద పడటం, కొట్టేయటం, ఒక కార్పొరేటర్ లో పొలిటికల్ పర్సన్ తీసుకురావడం, ఒక హెరాస్ చేయటం, ఇవన్నీ నేను మెడికల్ కాలేజ్ లో ఉన్నప్పుడు చూశాను. తర్వాత కూడా రెగ్యులర్ గా అప్ టు డేట్ అవుతూ ఉంటాను. మీరు అన్నట్టు దాని మీద బ్యాలెన్స్డ్ వేలో బోత్ టు ప్రొటెక్ట్ పబ్లిక్ అండ్ ద ఫిజిషియన్స్ అండ్ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది తీసుకురావాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ఆ వాటిని కూడా మీరు అడ్డు పెట్టుకుని ఈరోజు చేస్తున్నారంటే దానికి మరొకసారి అభినందనలు. అదే విధంగా ఆరోగ్యశ్రీ మీరు కష్టపడతారు, అన్ని పే చేస్తారు, కానీ మీకు బిల్లులు రావు. అయినా నేను చూస్తా ఉన్నా చాలా మంది డాక్టర్ని, వాళ్ళు ఏమంటున్నారు, అరే ₹1 బిల్లులు రావట్లేదు, 2 కోట్ల బిల్లులు రావట్లేదు, మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అంటున్నారు. మళ్ళీ గవర్నమెంట్లు మారిపోతాయి, కొత్త వాడు వస్తాడు. ఈ విధంగా ఇన్ని ఇబ్బందులు పెట్టుకొని కూడా మీరందరూ ఇక్కడ హాస్పిటల్స్ లో చేస్తున్నందుకు మరొక్కసారి నా